సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కురుగొండ్ల రామకృష్ణ టీ10 పేరుతో నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో టీడీపీ నేతలు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్లో లక్ష్మీపురం దేవా జట్లు తలపడ్డాయి. చివరకు దేవా టీము విన్నర్గా నిలవగా లక్ష్మీపురం జట్టు రన్నర్గా నిలిచింది. ఈ సందర్భంగా టోర్నీ విజేత దేవా టీంకు టీడీపీ తిరుపతి జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి తిక్కమనేని ప్రసాద్ నాయుడు చేతుల మీదుగా 30,000 రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేసి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా రన్నర్గా నిలిచిన లక్ష్మీపురం జట్టుకు రాపూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు చేతుల మీదుగా 20,000 రూపాయల నగదు బహుమతి ట్రోఫీని అందజేశారు. టోర్నమెంటులో తలపడ్డ జట్టులు అన్నింటికీ నిర్వాహకులు, టీడీపీ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. పండుగ సమయాల్లో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండపనేని శివాజీనాయుడు, ఆరిఫ్, డాక్టర్ వేణుగోపాల్, నరేష్ నాయుడు, కాజా, మహేష్, టోర్నమెంటు ఆర్గనైజర్ గౌస్ బాషా పాల్గొన్నారు. ఈరోజు మన రాపూర్ పట్టణంలో మన స్థానిక శాసనసభ్యులైనటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాపూర్ పట్టణంలోని సంక్రాంతి సందర్భంగా 20 టీములతో క్రికెట్ పోటీలు టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 9వ తారీఖు నుంచి ఈ రోజు దాకా జరిగిన పోటీల్లో లక్ష్మీపురం టీము రన్నర్సు, అదేవిధంగా దేవా టీం మెయిన్ హోమ్ టీం దేవా టీం మెయిన్ విన్నర్గా గెలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి 30,116 విన్నర్స్ టీంకి, రన్నర్స్ టీంకి లక్ష్మీపురం టీంకి 20,116 ఇవ్వడం జరిగింది. అదే కోటినాయుడు మన టౌన్ పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు ఆధ్వర్యంలో రన్నర్స్ టీంకి 20,116. అదేవిధంగా మన వేణుగారు, డాక్టర్ గజరా వేణుగారు ఆధ్వర్యం, నరేష్ గారు, మన శివాజీ నాయుడు, మన ఆరిఫ్ భాయ్ వీళ్ళందరూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా ఇదే పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం జరిగే ఒకే ఒక కార్యక్రమం అభివృద్ధి. అభివృద్ధికి అలుపు లేదు, అభివృద్ధికి అంతం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కలలను సాకారం చేసే దిశగా కోటంరెడ్డి సోదరుల అడుగులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో ఇప్పటి వరకు 340 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల జాతర. మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి పునాది వేయబోతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో మహోత్తర కార్యక్రమం. 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులకు శ్రీకారం. ఒకే రోజు ఒకే సమయం 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం. 60 రోజులలో పనులు పూర్తి. ఒకే రోజు ఒకే సమయంలో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. 240 అభివృద్ధి పనులు, 240 శంకుస్థాపనలు. ప్రజలే శంకుస్థాపకులు, తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలే ముఖ్య అతిథులు. శంకుస్థాపన చేసే శుభ సమయం జనవరి 24వ తేదీ ఉదయం 8:34 ఆదరించండి, ఆశీర్వదించండి. మీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం.